హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. ఈరోజు అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూద్దాము. నాకైతే ఈ హోమ్ చాలా ఇష్టం. ఇంటి బయట వీటిలో అంటే చాలా ఇష్టం. ఇది ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు. బయట చూసేయండి, ఇట్లా ఉంటుంది. స్టార్టింగ్ ఇట్లా, ఇక్కడంతా ముందు పక్కంతా చెట్లు ఉంటాయి. ఇది పొయ్యి. నా సీమంతం ఇక్కడే జరిగింది. ఎవరన్నా చూడకపోతే వీడియో అప్లోడ్ చేసిన్నాను, చూసేయండి. ఇది ఇంట్లో అంతా సైడ్ చెట్లు కానీ ప్లేస్ వదిలాము. చెట్లు అంతా ఉంటాయి, మల్లి చెట్టు ఇట్లా అన్నీ ఉంటాయి. ఇక్కడ బాత్రూము అండ్ ఇక్కడ కిచెను. ఇటు పక్క అంతా చెట్లు ఉంటాయి. ఇది ముందు పక్క, ఇది కిచెను. ఇక్కడ షింక్. ఇట్లా కబోర్డ్స్ ఏం లేదు, నార్మల్గా పెట్టించాము. ఈ ఫ్రిడ్జ్ 15 ఇయర్స్ది. ఇంకా ఎటువంటి ఇది కూడా రాలేదు, రిపేర్ కూడా రాలేదు. బాగా వర్క్ అవుతుంది, కానీ కొంచెం కలర్ పోయింది అంతే. నెక్స్ట్ కిచెన్ అయిపోతే తర్వాత బయట వచ్చిన తర్వాత ఇట్లా వెళ్తే ఇది ఇదంతా మనీ ప్లాంట్. మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి బాబు వాకర్ కూడా తీసుకొచ్చాము. ఇది ఇక్కడ లోపల చెప్పులో పెట్టుకోవడానికి. ఇక్కడ బాబు ఉయ్యాలు కడతాము. ఇటు పక్కంతా ఇంకా చెట్లు, ఇంకా ఆవులు అవి కట్టేస్తారు. ఇది మనీ ప్లాంట్ ఎప్పటి నుంచో ఉంది. ఇది రోలు. ఆ ప్లేట్ వచ్చి మా డాన్కి అందులోనే అన్నం పెడుతుంది. ఇందులో వాటర్ పోస్తుంది. ఇది ముందు పక్క అంతా ప్లేసు. ఇది నెక్స్ట్ ఇది వరండా. ఇక్కడే మా నాన్న పడుకుంటుంది. ఎక్కువ గాలి బాగా వస్తుంది ఇటు పక్క నుంచి. మా డాన్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇది ఇట్లా ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. హాల్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఇది హాలు. లోపలికి వస్తే ఫస్ట్ ఇక్కడ దివాన్ కాట్ ఉంటుంది. ఇది కూడా ఒక 5-6 ఇయర్స్ అయి ఉంటుంది తీసుకొని కూడా. ఇక్కడ ఒక విండో. నెక్స్ట్ అది దేవుడి గది. ఇక్కడ ఇట్లా ఆర్చ్ ఉంటుంది. హాల్ ఇది. ఇక్కడ మిర్రర్ ఉంటుంది. ఇక్కడ షోకేసు. ఈ ఇల్లు కట్టి నాకు 7 ఇయర్స్ అప్పుడు. 15 ఇయర్స్ అయింది ఇల్లు కట్టి. ఇది ఒక డైనింగ్ టేబుల్, కానీ ఇది డైనింగ్ టేబుల్గా యూస్ చేయకుండా ఇట్లా మేము వచ్చినప్పుడు బాబుకి పాలు, మెడిసిన్, ఇట్లా నెబులైజర్ మేము ఎక్కడికి వచ్చినా తీసుకొస్తాము. ఇది శాంసంగ్ టీవీ. ఇక్కడ ఈ కబోర్డ్లో మా తమ్ముడివి, నావి బట్టలు ఉంటాయి. ఇప్పుడు నేను లేను కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. ఇది హాలు. ఇక్కడ దివాన్ కాటు. నెక్స్ట్ అది బెడ్రూమ్. ఇది దేవుడి గది. నెక్స్ట్ ముందు ఇక్కడ కిచెన్ ఉన్నింది, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు షిఫ్ట్ చేసాము. ఇక్కడ ఊరికే స్టోర్ రూమ్ లాగా ఈ ఫ్యాన్స్, ఎక్స్ట్రా కూలరు, నెక్స్ట్ ఇట్లా బియ్యము, ఏదైనా ఎక్స్ట్రా అవన్నీ ఇక్కడ ఉంటాయి. స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాం దీన్ని ఇప్పుడు. నెక్స్ట్ దీన్ని ఏదన్నా ఒక రూమ్ లాగా చేస్తారు. నెక్స్ట్ ఇది. ఇందులో ఇంకా ఇప్పుడైతే ఖాళీగా ఉంది. ఈ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇది మా నానమ్మ.
అది మా డాడీ మా తాతయ్య. నెక్స్ట్ ఇది బెడ్రూము. పైన సూట్ కేసెస్ అవి ఉంటాయి. నెక్స్ట్ ఇది ఈ కబోర్డ్లో మా నాన్నమ్మ బట్టలు ఉంటాయి. అవి మా నాన్నమ్మ బెడ్షీట్స్. ఇది ఇప్పుడు దేవుడిని చూద్దాము. ఇది మా నాన్నమ్మ ఫేవరెట్ పీస్. ఇక్కడ కొత్త బట్టలు మా అమ్మవి అన్నీ ఇక్కడ ఉంటాయి. కబోర్డ్స్ ఇంట్లో పెట్టించలేదు. ఒకప్పుడు 15 years కాబట్టి అప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి అప్పుడు పెట్టించలేదు. ఇప్పుడు బీరువా తీసుకున్నాం. కొత్త బట్టలు దీంట్లో ఉంటాయి. ఇది మా నాన్నమ్మ ఫేవరెట్ ప్లేస్. ఫైనల్గా ఇది 15 years బ్యాక్ కట్టారు. ఇది మా డాన్. చల్లగా గాలి వస్తుంది ఇక్కడ. ఈ కిచెన్ బాత్రూమ్ అనేది రీసెంట్గా ఒక 4-5 years అయింది కట్టి. ముందైతే వాష్రూమ్ ఇక్కడ ఉండే, కానీ ఇప్పుడు అక్కడికి మార్చేశారు. ఇది మా హోమ్ టూరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.